సినీ హీరో 'అల్లు అర్జున్‌కు' వరుసగా దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయా? తాజా పరిస్థితులు గాని, ఆయనకి ఎదురవుతున్న సమస్యలు గాని చూస్తే ఖచ్చితంగా వరుసగా 'అల్లు అర్జున్‌కి' షాకుల మీద షాకులే తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే 'పుష్ప 2'కి సంబంధించి మరలా ఒరిజినల్ కాపీ ఆన్‌లైన్‌లో లీక్ అయిందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దీంతో వరుస దెబ్బలతో ఈ తీవ్ర అసంతృప్తిగా ఆలోచనలో ఉన్న 'అల్లు అర్జున్‌కి' సినిమాకి సంబంధించి ఒరిజినల్ కాపీ కూడా ఆన్‌లైన్‌లో ఏదైతే లీక్ అయిన పరిస్థితి నెలకొందో, దీంతో మరింత అసంతృప్తిగా 'అల్లు అర్జున్' ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఏది ఏమైనా గత కొన్ని రోజులుగా 'అల్లు అర్జున్‌కు' వరుసగా సినిమా రిలీజ్ నుంచి నేటి వరకు కూడా వరుసగా దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నట్లుగా పరిస్థితులు బట్టయితే అర్థం చేసుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, ఒక మంచి హీరో 'పుష్ప 1' ఒక సినిమా ఇండస్ట్రీలోనే ఒక బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో 'పుష్ప 2' కూడా అంతే అంచనాలు వేశారు. నిజానికి ప్రేక్షకులకు 'పుష్ప 2' కూడా అదే విధంగా ముందుకు వెళ్ళిందని చెప్పుకోవచ్చు. కానీ సినిమా చూడడానికి ఏదైతే హైదరాబాద్‌లో థియేటర్ వద్దకొచ్చారు. ఒక తొక్కిసలాటలో మహిళ చనిపోయిన వద్ద నుంచి కూడా ఇక వరుసగా 'అల్లు అర్జున్‌కైతే మాత్రం పెద్ద ఎత్తున వరుస షాకులు తగులుతున్న పరిస్థితి మాత్రము నెలకొంది. నాటి నుంచి నేటి వరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే 'అల్లు అర్జున్‌కి' మనశ్శాంతి ఉందా? లేదా? మీడియా సమావేశంలో 'అల్లు అర్జున్' ఏం మాట్లాడుతున్నారు? ఏం చెప్పాలని వచ్చారు? అసలు ఏం మాట్లాడుతున్నారు? పక్కన 'అల్లు అరవింద్' ఏం చెబుతున్నారు? ఇలా అనేక ప్రశ్నలకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియాలో నెట్టింట అనేకమైన విషయాలు అంటే ఆహ్, సోషల్ మీడియాలో ఆయన పైన వ్యతిరేకంగా కూడా పోస్టులొస్తున్న పరిస్థితి నెలకొంది. కొన్ని నేను బన్నీ అభిమానినే కానీ ఇలా మాట్లాడడం సరికాదు అంటూ కూడా పెడుతున్నారు. ఇలాంటి ఆటిలకి కూడా ఆయన ట్వీట్ ఇచ్చారు. అభిమానుల పేరుతో కొంతమంది కావాలనే తప్పుడు పోస్టులు పెడుతున్నారంటూ కూడా పేర్కొన్నారు. ఏది ఏమైనా 'పుష్ప 2' సినిమా రిలీజ్ నుంచి నేటి వరకు కూడా కొన్ని విషయాలు అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రశాంత వాతావరణంలో సినిమా రిలీజ్ అయింది. అయితే 'అల్లు అర్జున్' నైట్ సినిమా థియేటర్‌కొచ్చారు. అప్పుడు తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయిన పరిస్థితి నెలకొంది. పోలీసులకు సమాచారం ఇచ్చుండి ముందుగానే తెలిపుంటే ఇలాంటి పరిస్థితులు ఉండేవి కాదు అంటూ కూడా పేర్కొంటున్నారు. అయితే 'అల్లు అర్జున్‌కి' సంబంధించి ఒక లేఖ కూడా విడుదల చేశారు. వస్తున్నామంటూ కూడా పోలీసులకు లేఖ ఇచ్చామంటూ కూడా పేర్కొంటున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. అది ఒక ఎత్తైతే ఏదైతే ఈ తొక్కిసలాటలో ఈ బాధితురాలు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్‌లో చికిత్స పొందుతారో కనీసం పరామర్శకు కూడా అల్లు అర్జున్ రాలేదు. రాకపోవడం దురదృష్టకరం అంటూ కూడా పేర్కొన్నారు. అల్లు అర్జున్‌ని కేవలం హైదరాబాద్‌కి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేసే క్రమంలో నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఆ తరుణంలోనే మరలా ఉన్న మరొక పెద్ద కోర్టు వెంటనే బెయిల్ కూడా మంజూరు చేసింది. వెంటనే ఏదైతే బెయిల్ మంజూరు చేశారో అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకోగానే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు కావచ్చు, ప్రముఖ హీరోలు కావచ్చు, నివాసానికి చేరుకుని పరామర్శించిన పరిస్థితులు నెలకొన్నాయి. మరొక నటుడికి ఇంత పెద్ద మొత్తంలో పరామర్శించినప్పుడు ఆస్పత్రిలో బాధ కుటుంబం మీకు కనిపించదా? అంటూ కూడా నెట్టింట వైరల్ అయిన పోస్టులయితే మాత్రం అనేకమైనవి ఉన్నాయి. ఇలా ఆ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా 2 రోజుల కిందట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏం కనిపించట్లేదా? నట్లయితే ఏంటి? ఎవరైతే ఏంటి? అక్కడ పరిస్థితులేంటి? ఆ చట్టం దాని పని తను చేసుకుపోతుంది అంటూ ఇండైరెక్ట్‌గా కూడా 'అల్లు అర్జున్‌పై' సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి భిన్నంగా 'అల్లు అర్జున్' కూడా ప్రెస్ మీట్ పెట్టి కొన్ని పేర్కొన్నారు. అదే సమయంలో మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు కూడా కొన్ని సరైన సమాధానాలు 'అల్లు అర్జున్' నుంచి రాలేని పరిస్థితి నెలకొంది. అటువంటి టైంలో నెట్టింట కూడా పోస్టులు సోషల్ మీడియాకి సంబంధించి చాలామంది పెట్టిన పరిస్థితి. ఎందుకు సమాధానం చెప్పలేనప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలి? ఇలా వరుసగా ఏదైతే ఉందో ఒక రకంగా 'అల్లు అర్జున్‌కైతే మాత్రం అటాక్ మే అటాక్‌లు అయితే మాత్రం తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే బాధిత కుటుంబం ఎవరైతే మృత్యువాత పడ్డారో వారికి అండగా ఖచ్చితంగా ఉండాలి అంటే 'అల్లు అర్జున్' కూడా ఖచ్చితంగా అండగా ఉంటాం. నేను గాని, ప్రొడ్యూసర్ గాని, సినిమాకి సంబంధించిన వారు గాని అందరం కలిసి పూర్తి స్థాయిలో బాధిత కుటుంబానికి అండగా ఉండేందుకే ముందుకు ఉన్నామని 'అల్లు అర్జున్' చెబుతున్నారు. అయితే ఈ యొక్క విషయాన్ని ఒకసారి పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నామంటే 'అల్లు అర్జున్' ఎవరైతే చనిపోయి ఉన్నారో వారి నివాసానికి చేరుకొని నేనున్నామని భరోసా కల్పించడంతో పాటు ఆస్పత్రికి వెళ్లి ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారికి సంబంధించిన వైద్యం కావచ్చు, వారికి సంబంధించిన తదుపరి చర్యలు కావచ్చు నేను తీసుకుంటానని ఒక్క మాట చెప్పుంటే ఎంతవరకు ఉండేది కాదంటూ కూడా సిటిజన్‌లు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఒక పక్క వారైతే గత కొంతకాలంగా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేశారు. అప్పుడు వైసీపీకి ఈయన ఇతర నియోజకవర్గంలో ఆయన పోటీ చేస్తున్న తన ఫ్రెండ్‌కి ప్రచారం చేశారు. అప్పటినుంచి ఈ వార్ అనేదైతే మాత్రం కొనసాగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ వెళ్ళినప్పటికి కూడా అల్లు అర్జున్‌ని పరామర్శించడం గాని, అల్లు అర్జున్‌తో మాట్లాడడం గాని లేని పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి. ఈ తరుణంలో వరుసగా ఈ గ్యాప్ అనేది పెరుగుతుందా? తగ్గుతుందా? లేదా కుటుంబమంతా ఒకటేనా? అంటే కోర్ట్ నుంచి ఏదైతే బెయిల్ పైన మంజూరు బయటకొచ్చాడో అప్పుడు చిరంజీవిని కలిసిన పరిస్థితి నెలకొంది. నాగబాబుని కూడా అల్లు అర్జున్ కలిసిన పరిస్థితి మాత్రం నెలకొంది. అక్కడితో కథ సుఖాంతమైందా అంటే వరుస ఘటనలు చూసి ఎలా ఎళ్ళాలి ముందుకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరోపక్క సినీ ఇండస్ట్రీ అంతా కూడా తెలంగాణ నుంచి విజయవాడ అంటే ఆంధ్రాలో ఉండే విధంగా కూడా ముందుకు వెళ్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కూడా సమావేశం అవుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా అల్లు అర్జున్ ఒక ప్రత్యేకమైన హీరోగా తెలుగు ఇండస్ట్రీలో కాదు దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నప్పటికీ 'పుష్ప 2' రిలీజ్ రోజు థియేటర్ దగ్గరకు రావడమే అతనికి శాపం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక మహిళ పోతే ఆ బాధ ఎలాగుంటుందో కుటుంబ సభ్యులకు తెలుసు. చనిపోయిన తర్వాత కూడా తదుపరి చర్యలు పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ తీసుకోకపోవడం కారణంగానే ఇలాంటివి ఉన్నాయా? అన్నది అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏదేమైనా
'అల్లు అర్జున్‌కైతే మాత్రం వరుసగా ఘటనలపై దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయని మాత్రం చెప్పుకోవచ్చు.